సార్ మానవ శరీరానికి వయసు రీత్యా అనేక రకాల రోగాలనేవి సంభవిస్తూ ఉంటాయి. అవును. అయితే ఆయుర్వేద చికిత్సా విధానంలో ఆ రోగాల నుంచి బయటపడేందుకు ఎటువంటి జాగ్రత్తలనేవి తీసుకోవాలి? ఎటువంటి చికిత్సా విధానాలనేవి పాటించాల్సిన అవసరం ఉంటుందంటారు? ఆ! జనరల్‌గా వార్ధక్యంలో ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశం ఉన్నది. హ్మ్. వార్ధక్యంలో వాత ప్రధానమైనటువంటి రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. ఆయుర్వేదంలో ఇట్లా చెప్తారు. బాల్యంలోనేమో కఫ ప్రధానమైనటువంటి జబ్బులు ఎక్కువగా వస్తాయి. హ్మ్. అంటే జలుబు, దగ్గు, ఆయాసం ఇలాంటివి రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే. అలాగే మధ్య వయస్సులో పిత్త ప్రధానమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. మెటబాలిజంకి సంబంధించిన సమస్యలన్నమాట. ఓకే. డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబాలెన్సెస్ కావచ్చు. హ్మ్. ఇలాంటి రకరకాల సమస్యలు పిత్త ప్రధానమైనటువంటి సమస్యలు మధ్య వయసులో వస్తాయి. ఓకే. ఇక వార్ధక్యంలో వాత ప్రధాన సమస్యలు వస్తాయి. హ్మ్. ఎక్కువగా నరాల బలహీనత రావడం, మోకాళ్ళు అరిగిపోవడం, అలాగే శక్తిహీనత రావడం, హ్మ్. అలాగే డీజనరేషన్ శరీరంలో ప్రతి పార్ట్ కూడా నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం పనిచేయడం తగ్గిస్తుందన్నమాట. హ్మ్. ఇలాంటి డీజనరేటివ్ డిసీజెస్ చాలా వస్తాయన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలాంటి వాత సంబంధమైనటువంటి వార్ధక్య వ్యాధులని అవాయిడ్ చేసుకోవడానికి ఆయుర్వేదం ఎన్నో రకాలైనటువంటి స్వస్థవృత్త సూత్రాలను చెప్పడం జరిగిందనమాట. హ్మ్. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వార్ధక్యంలోని ప్రతి ఈ రోజు కూడా శరీరానికి నువ్వుల నూనె ఒంటికి రాసుకొని కాసేపు సన్‌లైట్‌లో ఉండి, ఆ తర్వాత వేడి వేడి నీళ్ళతో స్నానం చేయడం ద్వారా ఈ వాతాన్ని మనం తగ్గించొచ్చనమాట. అంటే ఓకే. వాతానికి ఉండే గుణము హ్మ్. శీత గుణము, రూక్ష గుణము అనమాట. హ్మ్. చల్లదనం ఎక్కువ తయారవుతుంది శరీరంలో. అలాగే రఫ్‌నెస్ పెరుగుతుందనమాట. ఎండిపోయినట్టుగా అయిపోతుంది శరీరం అంతా కూడా ఓకే. వార్ధక్యంలో. సో, దానికి స్నిగ్ధత్వం పెంచడానికి ఆయిలింగ్ అనమాట. శరీరం లోపలికి కూడా ఆయిల్ కావాలి, బయటకు కూడా ఆయిల్ రాసుకోవడము. హ్మ్. అండ్ వేడివేడిగా ఆయిల్ రాసుకోవడం వల్ల ఆ వాతహరంగా హ్మ్. పనిచేస్తుందనమాట. సో, వాతానికి సంబంధించి అంటే ఎటువంటి రోగాలనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సార్? హ్మ్. సో, మెయిన్‌గా వాతం అంటే మూవ్‌మెంట్. హ్మ్. శరీరంలో వివిధ కదలికల్ని కంట్రోల్ చేసేది వాతం. హ్మ్. ఈ కదలికలు ఎక్కువగా అయిపోయేటువంటి సమస్యలు గానీ, తక్కువగా అయిపోయేటువంటి సమస్యలు గానీ వస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కాలు చేయి పడిపోతుంది. హ్మ్. అంటే కదలిక సున్నా అయిపోతుంది. పక్షవాతం, వాతానికి సంబంధించినది. లేదా కాళ్ళు చేయవన్నీ విపరీతంగా కదులుతుంటాయి. పార్కిన్సోనిజం అంటారు. హ్మ్. అంటే కంపవాతం. విపరీతంగా షేక్ రావడం. ఇది కూడా వాతానికి సంబంధించినది. ఓకే. అటు ఎక్స్‌ట్రీమ్, ఇటు ఎక్స్‌ట్రీమ్ అనమాట. ఓకే. అలాగే వాతం పెరిగితే డీజనరేషన్ వస్తుంది. మోకాళ్ళు అరిగిపోతాయి, జాయింట్స్ అరిగిపోతాయి, భుజాల్లో, హిప్స్‌లో అన్నిట్లోనే అరిగిపోవడం. ఆ ఎముకల లోపల గుల్లగా అయిపోవడం అవన్నీ జరుగుతాయి. ఇదంతా హ్మ్. వాతం పెరగడం వల్ల అనమాట. హుహు. సో, ఇలాంటి సమస్యలు. అండ్ నరాలు బాగా వీక్ అయిపోవడం, కండరాలు వీక్ అయిపోవడం, దానివల్ల సత్తువ లేకపోవడము, చకచకా నడవలేకపోవడం, మెట్లెక్కలేకపోవడం ఇలాంటి రకరకాల సమస్యలన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకే. సో, ఇటువంటి సమస్యలన్నీ గూడా రాకుండా ఉండాలంటే చక్కగా రోజు ఒంటికి వేడి వేడి నువ్వుల నూనె రాసుకొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే రక్త ప్రసరణ పెరుగుతుందనమాట. హ్మ్. అయితే ఇంకా, ఇంకా బాగా ఈ వాతాన్ని తగ్గిస్తూ బాగా శక్తి పొందడానికి కొన్ని అద్భుతమైనటువంటి మూలికలున్నాయి ఆయుర్వేదంలో. హ్మ్. అలాంటి ఒక అద్భుతమైనటువంటి మనం మీరు రామాయణంలో వినుంటారు. హ్మ్. ఇప్పుడు నేను చెప్పబోయే మూలిక గురించి. ఓకే. ఆయన రాముడికి ఈ బల, అతిబల అనేటువంటి అవును. 2 అద్భుతమైన శక్తుల్ని ఇవ్వడం జరుగుతుందనమాట. హ్మ్. అయితే ఆహ్, ఎవరు విశ్వామిత్రుడిస్తాడు. అవును. ఆ బల, అతిబల ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్‌గా అవి మంత్రాలతో కూడినటువంటి శక్తులైతే, అదే పేరుతో ఉన్నటువంటి మొక్కలు హ్మ్. ఆల్మోస్ట్ అంత శక్తివంతమైనవి. వాటి గురించి ఇవాళ తెలుసుకుందాం. ఓకే. ఈ కనబడుతున్నటువంటి మొక్కని అతిబల అంటాం. హ్మ్. ఇలా యెల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట. మీరు ఫ్రూట్‌ని చూస్తే గనుక ఇట్లా దువ్వెన చెట్టు అంటారు దీన్ని తెలుగులో. అవును. దువ్వెనలాగా కనపడుతుంది చూసారా? ఇది ఇంకా ఎండిపోయిన తర్వాత మనం రౌండ్ దువ్వెన ఉంటుంది కదా! మనం తల దూకుంటాము. అవును. అవును. అటువంటి దువ్వెనలాగా కనిపిస్తుందన్నమాట. దువ్వెన చెట్టు అంటారు దీన్ని. సో, ఆకులు ఇట్లా ఉంటాయి. దీన్నే అతిబల అంటాం. ఓకే. దీన్ స మొత్తం ఈ ప్లాంట్ మొత్తం గూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ మొక్కలో అతి ముఖ్యమైనటువంటి పార్ట్ వేళ్ళు. ఇట్లా ఇది పూర్తిగా వేరు రాలేదు. హ్మ్. ఇంకా కిందకుంటుందనమాట. చాలా గట్టిగా ఉంటుంది ఈ వేరు. ఓకే. అసల ఒక బట్టాన్ని మనం విరపలేము. హ్మ్. చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ వేళ్ళని మనము ఎండబెట్టుకొని, హ్మ్. దీన్ని పౌడర్ చేసుకొని ఇంటర్నల్ యూసేజ్‌కి వాడొచ్చు. హ్మ్. లేదు అంటే
ఈ వేళ్ళని పాలలో వేసి కాచుతాం. ఓకే. చక్కగా ఈ బయట ఉన్న మట్టి అంతా తీసేసి ఈ వేళ్ళని తీసుకుని పాలలో వేసి కాచితే ఆ పాలు చిక్కగా అవుతాయి అన్నమాట. ఆ పాలు తీసుకుంటే ఎటువంటి వాత సంబంధమైన వ్యాధులైనా కూడా తగ్గిపోతాయి. ఓకే. ముఖ్యంగా పెరాలసిస్, ఈ ఈ పక్షవాతం వస్తుంది కదా, వాళ్ళకి ప్రతిరోజు తీసుకోమంటాం. ఈ బల లేదా దువ్వెన చెట్టు అనేది అతిబల అంటారు. దువ్వెన చెట్టు వేళ్ళు రోజు పాలలో వేసి మరిగించి తాగితే తొందరగా ఆ పడిపోయిన కాలు లేచే అవకాశం ఉన్నది. మంచి బలం ఇస్తుంది అనమాట, స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎవరికైతే బాగా నీరసం ఉంటుందో, ఈ వార్ధక్యం వల్ల శక్తిహీనత ఉంటుందో వాళ్ళు చక్కగా మళ్ళీ లేచి పరిగెట్టేలాగా చక్కగా ఈ బలా వేళ్ళు అనేది హెల్ప్ చేస్తాయి అనమాట. అలాగే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి, మోకాలు విపరీతంగా నొప్పి వస్తుంటుంది కదా, కార్టిలేజ్ అరిగిపోతుంది కదా, వాళ్ళకి ఈ బలా వేళ్ళు బాగా హెల్ప్ చేస్తాయి. మళ్ళీ కార్టిలేజ్ రీజనరేషన్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే కండరాలు బలహీనంగా అయిపోయి, నరాలు బలహీనంగా అయిపోయి విపరీతమైన నీరసంతో ఉండేవాళ్ళు కూడా ప్రతిరోజు ఈ బల వేళ్ళ కషాయాన్ని పాలలో కలుపుకొని తాగితే చాలా స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఈ బల అనేది యాక్చువల్లీ ఇది ఒక రకం అనమాట. దీన్ని అతిబల అంటాం. అలాగే ఇంకొక మొక్క ఉంది, దాన్ని బల అంటారు. అలాగే నాగబల అని ఒకటి ఉంది, మహాబల అన్నది. ఈ నాలుగిటికి ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే ఇది అతి సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ వీడిలాగా దొరికేటువంటి మొక్క అనమాట. ఇది అందరికీ తెలిసింది. దువ్వెన చెట్టు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుగు రాష్ట్రాల్లో తెలుసు. సో ఈ వేళ్ళు చాలా గట్టిగా ఉంటాయి అండ్ వర్షాకాలంలో అయితే కొంచెం సులువుగా లాగడానికి అవకాశం ఉంటుంది, తవ్వి తీయడానికి అవకాశం ఉంది. అదే ఎండాకాలంలో అయితే గట్టిగా లాగడానికి కూడా దొరకదు, అంత బలంగా ఉంటుంది అనమాట. దీన్ని మనం ఒకసారి వేళ్ళని కలెక్ట్ చేసుకున్న తర్వాత చక్కగా వీటిని ఎండించుకుని, అంటే మరీ తీక్షణమైన ఎండలో కాకుండా కొంచెం నార్మల్గా ఉన్నటువంటి ఎండలో ఎండించుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. పౌడర్ చేసుకోవడం కూడా అంత సులువేం కాదు, మిక్సీలో అంతగా ఆడలేకపోవచ్చు. మిల్లులకు తీసుకెళ్ళి అక్కడ ఆడించి పెట్టుకోవాలన్నమాట. ఆడించి పెట్టుకుని రోజు ఒక చెంచాడు పొడి పాలలో కలుపుకుని అయినా తాగొచ్చు. అంటే ఇది ఆయుర్వేద షాప్ లో ఈ పౌడర్ అనేది దొరుకుతుందా సార్? బల పౌడర్ దొరుకుతుంది. అయితే మంచి జెన్యున్ సోర్స్ దగ్గర తీసుకోవాలన్నమాట. కొంతమంది వేళ్ళు పౌడర్ చేయడం కష్టం కాబట్టి ఓన్లీ స్టెమ్ పౌడర్ చేసి ఇచ్చేస్తుంటారు అనమాట. సో మనకి ఎగ్జాక్ట్లీ వేళ్ళు పౌడర్ కనుక దొరికితే అది తీసుకోవడం బాగుంటుంది. లేదు అలా కుదరని పక్షంలో మనకి దొరికితే కనుక మన చుట్టుపక్కల ఈ అతిబల చెట్టు ఉంటే కనుక చక్కగా తీసుకుని దాన్ని మనం తయారు చేసుకుని వాడుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళే వాడితే ఇదంటారా, లేదనుకుంటే ప్రాబ్లం రాకున్నా కూడా మనం ఇది వాడుకోవచ్చు అంటారా? ఇప్పుడు నేను అన్నాను కదా, వార్ధక్యంలో వాత ప్రధానత శరీరంలో పెరుగుతుంది. ఆల్రెడీ బాడీలో కొంత రూక్షత అనేది వస్తుంది అనమాట. ఆ రూక్షత్వాన్ని తగ్గించడానికి అందరూ తీసుకోవచ్చు, టానిక్ లాగా అనమాట. బలారిష్టం అని చెప్పి ఒక టానిక్ తయారు చేస్తారు ఈ బలా వేళ్లతోటి. ఆ టానిక్ అందరూ తాగొచ్చు అనమాట. లేదంటే ఇది దొరికిందంటే దీన్నే మనం చక్కగా పౌడర్ చేసుకుని పెట్టుకుని అందరూ ప్రతిరోజు పాలల్లో కలుపుకొని కొంచెం సేపు మరిగించుకుని దాంతో తాగడం ద్వారా మంచి బలాన్ని పొందవచ్చు అనమాట. అందరూ ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఒక 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఇది సేవిస్తే చాలా మంచిది. చాలా చాలా మంచిది అన్నమాట. థ్యాంక్ యూ సార్, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే అండి.